హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని జిమ్ ఫిట్నెస్ ట్రైనర్ అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన జిమ్ చేయడం వల్ల లాభాలు ఏంటిది, ఆయన మన బాడీ ఫిట్ గా ఉండాలంటే టిప్స్ కొన్ని సార్ని అడిగేసం ప్రయత్నిద్దాం. నమస్తే అశోక్ కుమార్ గారు. నమస్తే పప్పు గారు. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. అంటే జిమ్ అనేది కంపల్సరీ అండి లైఫ్ లో? జిమ్ చేయాలన్నా కొంతమంది జిమ్ చేస్తే అంటే కంపల్సరీ చేస్తుండాలి, జిమ్ మానేస్తే గనక బాడీ మళ్ళీ తర్వాత యథావిధిగా అవుతుంది అంటారు. జిమ్ కి వెళ్ళడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం ఫస్ట్ చెప్పాలంటే? ఫస్ట్ పాయింట్ అండి, జిమ్ అనేది అందరికి అవసరం అండి. కాకపోతే ఎవరికి అవసరం, దేనికి అవసరం, జిమ్ ఎంత వరకు చేయాలి, ఓకే అండి, ఎవరు చేయకూడదు, ఇవన్నీ కూడా నాలెడ్జ్ మీద బేసే ఉంటాయండి. ఫిట్నెస్ అనేది ఏజ్ తో సంబంధం ఉండదండి. ప్రతి ఒక్కరికి కూడా ఫిట్నెస్ కావాలి, ఖచ్చితంగా కావాలి, ఓకే అండి. ఒక మనిషి ఫిట్నెస్ గా ఉంటేనే ఫస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. అందరూ ఏంటంటే ఎవరికైనా మోసం చేసుకుంటారు. ఒక 20 సంవత్సరాలు ఓకే నేను ఫిట్ గా ఉన్నా, ఒక 25 ఓకే నేను ఫిట్ గా ఉన్నా, ఓకే అండి, ఒక 30 ఫిట్ గా ఉన్నా, ఎందుకు వెయిట్ పెరిగిపోతుంటారు. ఫిట్ గా ఉన్నా అని వాళ్ళు మోసం చేసుకుంటారు. కానీ ఒక వయసు వస్తుంది, అది 35 కానీ 40 కానీ, ఓకే అండి, ఏదో టైంలో అందరికీ కూడా అండి ఇమ్యూనిటీ అనేది డౌన్ అవుతుంది. మొత్తం అడ్డమైన రోగాలన్నీ కూడా వచ్చేస్తాయండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే కనుక ఫిట్నెస్ లెవెల్స్ లేకపోవడం. ఓకే అండి, ఖచ్చితంగా ఫిట్నెస్ లెవెల్స్ అందరికీ ఉండాలండి. అది వయసుతో సంబంధం అయితే ఏమీ లేదు. ఒక 5 సంవత్సరాల బాబు నుంచి ఒక 70-80 సంవత్సరాల పెద్ద అయిన వరకు కూడా ఫిట్నెస్ అందరికీ ఉండాలండి. అలా ఉండడం వల్లే హాస్పిటల్ తగ్గిపోతే డబ్బులన్నీ కూడా ఆరోగ్యానికి యూజ్ అవుతాయండి. కానీ జిమ్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉండాలని అంటారు. జిమ్ మళ్ళీ ఎందుకు, జిమ్ మానేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఉంటది అంటారు. అండ్ కొంతమంది ఇప్పుడు చూస్తే జిమ్ చేస్తూ ఆ స్పాట్ లోనే చనిపోవడం జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంటది సార్? ఒకటండి, మీరు ఫస్ట్ అడిగారు చూసారండి, జిమ్ చేసినంతసేపు బాగుంటారు, జిమ్ ఆపేస్తే లవ్ అయిపోతారు అనేది కరెక్ట్ కాదండి. తినేసి కూర్చుంటే అండి ఎవరైనా లవ్ అయిపోతారండి. దానికి జిమ్ తో సంబంధం అనేది లేదు. ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు జిమ్ చేస్తూ చనిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సినిమా థియేటర్లో చచ్చిపోయారు అనుకోండి, సినిమా చూద్దాం చచ్చిపోయారు మనం అనంగా, లేదు వాష్రూమ్కి వెళ్ళి చనిపోయారు అనుకోండి, వాష్రూమ్కి వెళ్ళడం వల్ల చనిపోయారని మనం అన్నాం. ఏదో అక్కడ రెస్టారెంట్కి వెళ్ళారు ఫుడ్ తినడానికి, అక్కడ తింటూ చచ్చిపోయారు అనుకోండి, ఆ రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న వాళ్ళు చచ్చిపోయారు మనం అనంగా. అది అట్లా జరిగింది అంతే, దానికి మనం ఏం చేయలేం. చాలా మంది హీరోస్ చూస్తుంటాం కదా, చాలా పెద్ద పెద్ద హీరోస్ జిమ్ చేస్తూనే అక్కడనే హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు అలా చనిపోవడం చాలా వీడియోస్ లో కూడా చూస్తుంటాం. అంటే ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ లేకుంటే ఓవర్ జిమ్ చేయడం వలన అసలు జిమ్ చేయాలంటే లిమిట్ ఏముంటుంది ప్రాక్టీస్ చేయాలంటే? అంటే ఓపెన్ గా చెప్పాలంటే అండి, ఫస్ట్ నాలెడ్జ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నది అనుకోండి, ఇంటెన్సిటీ చేయాలా చేయకూడదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీ వాళ్ళు ఉన్నారు, ఓకేనా, బేసిక్ గా వెళ్ళాలి వాళ్ళు. ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తే హార్ట్ రేట్ పెరిగిపోద్ది, ఓకే అండి, ఆ టైంలో బ్రెయిన్ డిమ్ అవడం, జమ్మని పడిపోతారు. అంత బలవంతం కూడా చేయకూడదు. ఎంత వరకు చేయాలో అంత వరకు చేయాలి తప్ప పక్కన ఏదో చేసేస్తున్నారు కదా అనేసి ఆమె చూసి మనం కూడా చేయకూడదండి. ఇప్పుడు మన బాడీ ఎంతవరకు సహకరిస్తుంది ఆ టేబుల్ మనం చేసుకోవాలి. అంతే తప్ప ఎవరో చేసే జంపింగ్ జాక్స్ 20 కొట్టేస్తున్నారు 30 కొట్టేస్తున్నారు అనేసి 100 కేజెస్ మనం కొట్టామనుకోండి, ఇట్లాంటి నష్టాలన్నీ కూడా జరుగుతాయి. ఓకే, ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ అంతా కూడా ట్రైనర్ మీద బేస్ ఉంటుందండి. ట్రైనర్ ఏం చెప్తే దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఓకే, ఫస్ట్ జిమ్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అండ్ ట్రైనింగ్స్ ఏముంటాయి? మెయిన్ అండి, జిమ్ లో జాయిన్ అయిన తర్వాత అందరూ చేసే తప్పు అని ఏంటంటే వెళ్ళంగానే డంబులు పట్టేసుకుంటారు. ఆ డంబులు పట్టేసుకొని ఎట్లా చేసేస్తుంటారు. ఓకే అండి, 10 కాదు, ఒక 20, 30, 100 కూడా చేసేస్తారు. ఆ రోజు ఏమీ కాదండి, ఆ నెక్స్ట్ రోజు ఫీవర్ వచ్చేస్తుంది. ఓకే అండి, ఇంక జిమ్ మీద ఇంట్రెస్ట్ పోద్ది. ఫస్ట్ ఇంక జిమ్ చేస్తే జీవితాంతం కూడా ఒళ్ళు నొప్పులు వచ్చేస్తామో అని అపోహలో ఉండిపోతారు. ఓకే అండి, దానివల్ల ఆయన కట్టిన ఫీజు కూడా ఆయనకి ప్రాపర్ వే ఎట్లా ఉంటుందంటే అండి, మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ మీ బ్రెయిన్ అనేది ఆ అట్మాస్ఫియర్ ని అలవాటు చేసుకోవాలి. మీరు జిమ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల వాతావరణానికి మీకు సెట్ అవ్వాలి మంచిగా. రెండోది, ఆ వ్యాయామం అనేది మీ బాడీ అలవాటు చేసుకోవాలి. దీనికి టైం పడుతుంది. నేను చెప్పేది ఏంటంటే అండి, బిగినర్స్, మీరు అడిగిందంతా బిగినర్స్ ఎప్పుడు కూడా జిమ్ కు వెళ్ళిన ఫస్ట్ జిమ్ చేయకూడదు నేను చెప్తున్నా. కానీ ఫస్ట్ ఆ అట్మాస్ఫియర్ చూడాలి, కొంచెం కూర్చోవాలి, ట్రైనర్ తో కానీ అక్కడ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడాలి ఫస్ట్ రోజు. ఓకే, కుదిరితే కనుక స్ట్రెచ్చింగ్ చేసుకోవాలా, మజిల్ స్ట్రెచ్చింగ్స్ చేసుకోవాలి ప్రతి మజిల్ కూడా. రెండో రోజు చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ స్ట్రెచ్చింగ్ మాత్రమే చేసుకోవాలండి. మూడో రోజు ఏం చేసుకోవాలా, బేసిక్ వర్కౌట్స్ ఉంటాయి, బేసిక్ జంపింగ్ జాక్స్, ఓకే అండి, కార్డియోకి సంబంధించి. పోనీ స్ట్రెంత్ వర్కౌట్లు అనుకోండి, ఏదన్నా సరే వెయిట్ లేకుండా ఉత్తి చేతులతో ఇలా చేసుకోవడం, కొన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం, అట్లా ఉత్తి చేతులతో చేసుకోవాలి మూడో రోజు. ఓకే, 4వ రోజు నుంచి కూడా ఈ 3 రోజులు బట్టి 4వ రోజు ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవాలా. ఇట్లా వెళ్ళారనుకోండి వాళ్ళు ఒళ్ళు నొప్పులు రావు. ఓకే అండి, ఆ వ్యాయామం అనేది ఫస్ట్ వాళ్ళ మజిల్ అర్థం చేసుకుంటుంది. రేపు నుంచి మనోడు ఇలా చేస్తాడు, మనం రెడీ అయిపోతాం, మీ మజిల్స్ అనేది అర్థం చేసుకుంటాయి మిమ్మల్ని. మీ బ్రెయిన్ కూడా రేపు నుంచి మనోడు వస్తాడు, ఇదంతా చూస్తాడు, ఈ వాతావరణం చూస్తాడు, మీ బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, పక్కన వాళ్ళు చూస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అలా స్లోగా వెళ్ళాలండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే A B C D
అట్లా స్టెప్ బై స్టెప్ ఆర్డర్ పరంగా వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఎవరి ఆర్డర్ పరంగా వెళ్తుందా, ఆ పక్కన ఏదో 3 గేలు దమ్ములు ఎత్తేస్తున్నాడు, ఫస్ట్ రోజు వెళ్ళిపోయి ఇది కూడా 3 గేలు దమ్ములు ఎత్తేస్తాడు, ఓకే. నెక్స్ట్ రోజు జ్వరం వచ్చేస్తే మొదలైపోతాడు. జరిగే ప్రాసెస్ అంతా ఇదే అండి. అట్లా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అందుకే ట్రైనర్ గైడెన్స్ ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే.